నాగపంచమి గురించి మరియు దాని విశిష్టత గురించి తెలుసుకుందాము. శ్రావణ మాసములో శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమిగా హిందువులు జరుపుకుంటారు. స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు పరమశివుడే వివరించాడు. ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజునాడు సృష్టిలోని మానవాళి అంతా సర్ప పూజలు చేయాలని ప్రార్థిస్తాడు. ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్ప పూజలు చేస్తారని అనుగ్రహిస్తారు. ఈ పంచమి రోజు నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకుంటారు. నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవు. పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవు. సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. కాలసర్ప నాగదోషాలు తొలగిపోతాయి. రాహుకేతు దోషాల నివారణకు కూడా సర్పపూజ చేస్తారు. సర్పపూజతో రాహుకేతు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. నాగుల పంచమి రోజున శ్రీ కాళహస్తీశ్వరునికి అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలిగి రాహుకేతు కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. నాగపంచమి రోజున అనంత పద్మనాభ స్వామికి అభిషేకం, అలంకారాలు చేయించిన వారికి ఆర్థిక ఇబ్బందులు సమసిపోతాయని నమ్ముతారు. త్రేతాయుగములో లక్ష్మణుడిగా, ద్వాపర యుగములో బలరాముడిగా ఆదిశేషుడు అవతరించాడు. యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయమర్దనం చేసిన రోజుని నాగపంచమిగాను గరుడ పంచమిగాను జరుపుకుంటారని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొన్నారు. నాగపంచమి రోజున పుట్టకు పూజలు చేసి పాలు పోస్తారు. నాగదేవతలకు నీరు, పాలు, పసుపు కుంకుమతో అభిషేకం చేస్తారు. పసుపు రంగు దారాలను చేతికి కట్టుకుంటారు. కొందరు నాగదేవత బొమ్మలను తయారు చేసి పూజలు చేస్తారు. ఈ రోజున మట్టి తవ్వడం, చెట్లను నరకడం చేయకూడదని పెద్దలు చెప్తారు. నాగపంచమి వెనుక విభిన్న పురాణాలున్నాయి. మహాభారతం ప్రకారం యమునా నదిలో కాళియా అనే పెద్ద విషసర్పం నివసిస్తుంది. నది ఒడ్డున ఉన్న గ్రామస్తులను ఇది వేధిస్తుంది. పాము చాలా పెద్దది మరియు శక్తివంతమైనది కాబట్టి గ్రామస్తులు నదిలోకి వెళ్ళడానికి చాలా భయపడుతున్నారు. ఒకరోజు యువకుడు కృష్ణుడు మరియు అతని స్నేహితులు నది దగ్గర బంతితో ఆడుతుండగా బంతి నదిలో పడిపోయింది మరియు దానిని తిరిగి పొందేందుకు కృష్ణుడు దూకాడు. అతను లోపలికి పోయిన వెంటనే కాళియ అతనిపై దాడి చేసింది. తగిన సమాధానంతో కృష్ణుడు పామును పట్టుకుని యుద్ధం ప్రారంభించాడు. కాళీయుడు త్వరలోనే కృష్ణుని యొక్క అపారమైన శక్తిని గ్రహించాడు మరియు అతనిని విష్ణువు యొక్క అవతారంగా గుర్తిస్తాడు. భవిష్యత్తులో గ్రామస్తులను వేధించబోనని వాగ్దానం చేస్తూ అది అతనికి నమస్కరించింది. భారీ పాముపై శ్రీకృష్ణుడు సాధించిన విజయాన్ని నాగపంచమిగా జరుపుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.